ఇంకోటి వస్తుంది, దానికి అంతే కనిపించడం లేదన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరైతే అంటున్నారు ఆలోచనలు ఆపమని. ఎలా ఆపుతామండి? ఒక ఆలోచన ఆపుదాం అంటే ఇంకో 10 ఆలోచనలు వచ్చేస్తున్నాయి కదా. అదేమన్నా ఒకటా రెండా మేము ఆపడానికి? అవి అనంతంగా ఉన్నాయి కదా. ఆలోచనలు ఎలా ఆపుతాము? అది ఎలాగా? మాకేం అసలు దాని అంతు ఉన్నదని మాకేం అనిపించడం లేదు అని ఒక భక్తుడు అడిగారంట. అప్పుడు భగవాన్ ఏమన్నారు, ఆలోచనని నిరాకరించి నిషేధించమని నేను చెప్పలేదు, మీరు మీ శ్రద్ధను అంటే నేను అనే ఆలోచనపై కేంద్రీకరించమని చెప్పాను. అలా చేస్తే మీ ఆసక్తి అంతా ఆ ఒక్క దాని మీదే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఇప్పుడు ఇతర ఆలోచనలు వాటికవే తొలగిపోతాయి. నేనేమంటున్నారు, ఇక్కడ నిరాకరించడం నిషేధించడం ఇవి నేనేమి అని అనలేదు అంటున్నారు. ఇక్కడ నిరాకరించద్దు అని అనడానికి మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి కూడా మన సాధనలో కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నాకు ఆలోచనలు రాకూడదు, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని కూడా ఆలోచించడం. అంటే ఆలోచనలు రాకూడదు అని ఇంకో ఆలోచన స్టార్ట్ అయింది మనకి. ఎక్కడైతే ఆలోచనలు వద్దంటున్నామో అసలు ఆలోచనలు అయితే ఎలాగో వస్తున్నాయి, దాంతోపాటు అమ్మో ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎలా అంతర్ముఖం అవుతామని ఇంకో ఆలోచన మనకు బయలుదేరింది. అందుకని ఇక్కడ ఏమంటారు, నువ్వేమి నిరాకరించొద్దు. ఏ వస్తున్నాయో దాన్ని నిరాకరించడము నిషేధించడము అంటే దానికి వ్యతిరేకంగా నువ్వు ఏమి ప్రవర్తన చేయొద్దు అంటున్నారు. వాళ్ళని మనం ఎంత ఆపుదాం అనుకుంటే అవి ఇంకా ఎక్కువైపోతాయి. ఎందుకంటే అమ్మో ఈ ఆలోచన వచ్చిందా, అమ్మో ఇది బాహ్య ప్రపంచానికి సంబంధించింది, ఇలా అయితే నేను లోపలికి వెళ్ళను అని మనము దానికి తెలియకుండానే మనము దాని వ్యతిరేకంగా ఇంకా కొన్ని ఆలోచనలు మళ్ళీ రేకెత్తిస్తున్నాము. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏ ఆలోచనలు వస్తున్నాయో, ఒక సినిమాకి వెళ్ళాము, మనకి ఆ రోజు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో జరిగింది మన జీవితంలో, సో దాని మీద చూడాలని ఇంట్రెస్ట్ లేదు, మన ఎదురుగుండా సినిమా అయితే రన్ అవుతుంది, బొమ్మలు పాటలు ఫైట్లు అన్నీ జరుగుతున్నాయి, కానీ మన బుర్రలోకి ఏమీ ఎక్కడం లేదు, ఎందుకంటే మనం మనసు అక్కడ పెట్టలేదు. అలాగే ఏమంటున్నారంటే, నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయి, దాన్ని ఆపడం కానీ నిషేధించడము ఇవన్నీ నీ చేతిలో ఉంటాయంటే ఉండవు. కాబట్టి ఏమంటున్నారని, నువ్వు దాని జోలికి పోకు, వచ్చే ఆలోచనలు రాని పోని వాటి పనే చేసుకుంటూ ఉంటాయి. నువ్వేం చేయాలి, నీ శ్రద్ధ ఏదుందో దాన్ని మాత్రం అంతర్ముఖంగా నీ ఆత్మ మీద పెట్టు అంటున్నారు. నువ్వు దాన్ని లోపలికి పెట్టు అంతే. ఈ వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అది దేనికి సంబంధించిన అయినా సరే నువ్వు దానికి కనెక్ట్ అవ్వాలి. అంటే లోపలే చాలా పెద్ద ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి వస్తున్నాయి పోతున్నాయి, మనం మాత్రం దాన్ని పట్టుకోవడం లేదు. ఇక్కడ అది చెప్తారు. తప్పితే అమ్మో ఇదేదో వచ్చింది, ఇది తప్పు కదా, ఇది తప్పు ఆలోచన కదా, ఇలా రాకూడదు కదా, వీళ్ళని ఏదో నేను ద్వేషిస్తున్నాను, ఇలాంటి ద్వేషమైన ఆలోచనలు ఉండకూడదు కదా అని చెప్పేసి అది ఏదో వచ్చిందో దానికి ఏదో మనం ఆపోజిట్గా ఇంకోటి మాట్లాడుకుంటే అప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ వచ్చేదాన్ని మనం నిరాకరిస్తున్నాం అనుకుంటున్నాం. అక్కడ నిరాకరించడం పక్కన పెడితే మనము దానికి సంబంధించి ఇంకో ఆలోచన రేకెత్తించుకుంటున్నాం కదా. సో ఇలాగే ఇవి ఏంటంటే స్వామి ఏమంటారు, అందుకని వచ్చే ఆలోచనల గురించి నువ్వు ఆలోచించద్దు, దాన్ని ఏదో నిరాకరించాలను, దాన్ని ఏదో నిషేధించాలను, దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఏదో చేసేయాలను, ఆ వచ్చే ఆలోచనల గురించి నువ్వేం మాట్లాడద్దు. నువ్వేం మాట్లాడమంటున్నారు, నువ్వు నీ శ్రద్ధని నీ మీద అంటే నేను అనే దాని మీద అనే నాలో ఉన్న ఆత్మ మీదే కేంద్రీకరించమంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా మనకి వచ్చే ఆలోచనలు మనమా పట్టించుకోవట్లేదు. ఎవరో చెప్పినట్టు మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు లోపలికి రమ్మని అనడం లేదు, ఎవరు పలకరించట్లేదు, బయట నుంచి ఎవరు కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు అన్నట్టు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనమా దాన్ని కనెక్ట్ అవ్వట్లేదు. అది మంచివని చెడవని మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనము ఏది అసలు ఉన్నాము, నేను అంతర్ముఖం అవ్వాలి, నేను ఎక్కడున్నానో నేను అనుకునే నా ఆత్మని నేను పట్టుకోవాలి, దానిలో ఉన్న ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి, దీని మీద కదా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మనకి ముందు అర్థం కావాల్సిన విషయము, ఇది నేను చేస్తుంది నా సహజమైన స్థితిని తెలుసుకొని ఆ ఆనందంలో నేను ములగడానికి.